హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు మేము ఒక అద్భుతమైన వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి. ఇక్కడ కనిపిస్తున్న అందమైన దృశ్యాలు, రంగురంగుల లైట్లు, నీటి జలపాతాలు చూస్తే నిజంగానే ప్రకృతిలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు కూడా మా వెంట వచ్చి ఈ అందమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి. ముందుగా ఎంట్రన్స్ దగ్గర నుంచే చాలా అందంగా డెకరేట్ చేశారు. చుట్టూ మ్యూజిక్ కూడా వినిపిస్తూ చాలా మంచి ఫీలింగ్ అయితే ఇస్తుందండి ఇక్కడ. ఇంటి నుంచి లోపలికి రాగానే వాటర్ ఫాల్ అయితే ఉందండి. ఈ వాటర్ ఫాల్ చూస్తే మతి పోతుందండి. ఎంత బాగుందంటే నిజంగా చాలా ఎత్తుగా ఉండి పైనుంచి నీరు కిందికి పడుతూ అద్భుతంగా అయితే కనిపిస్తుందండి. నీరు పడే శబ్దం కూడా మనకి చాలా సహజంగా ఉంది. దగ్గరగా వెళ్తే చల్లని నీటి చినుకులు ముఖాన్ని తగులుతూ చాలా ఫ్రెష్గా అయితే అనిపిస్తుందండి. రాత్రి సమయంలో కలర్ లైట్లు వేయడంతో వాటర్ ఫాల్ ఇంకా అందంగా అనిపిస్తుంది. ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణ అయితే లైట్ చూడండి. ఇక్కడ రంగురంగుల లైట్లు నీటిపై పడుతూ చాలా అద్భుతమైన దృశ్యాన్ని అయితే చూడవచ్చు. ఈ వాటర్ ఫాల్ను పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ వాటర్ ఫాల్ను మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద లైట్లు, పూల అలంకరణ, రంగురంగుల డిజైన్స్ ప్రతి ఒక్కరిని అయితే ఆకర్షిస్తున్నాయండి. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఆనందంగా ఫొటోస్ తీసుకుంటూ చుట్టూ మ్యూజిక్ని కూడా ఎంజాయ్ చేస్తూ మంచి ఫీలింగ్ అయితే ఉందండి. ఇక్కడ చిన్న చిన్న లైట్లు, జంతువుల బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. వీటిని చూసి చిన్నపిల్లలు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు సెల్ఫీలు తీసుకుంటూ ఉంటే మరికొందరు వీడియోస్ తీసుకుంటున్నారండి. ప్రతి మూలన కూడా చాలా అందంగా డిజైన్ అయితే చేశారు. మొత్తం చుట్టూ కూడా పూలతో ఎంతో అందంగా డిజైన్ అయితే చేశారండి. పూల అలంకరణకి దానిపై లైట్లు కూడా పెట్టి ఎంతో బాగా డిజైన్ అయితే చేశారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పూలతో మనకి ఏనుగునైతే తయారు చేశారండి. అది చాలా అంటే చాలా బాగుంది. ఆ ఏనుగు బొమ్మ అయితే మనకి చూడడానికి చాలా అట్రాక్షన్గా అయితే కనిపిస్తుందండి. ఎంత బాగుందంటే అది పింక్ కలర్లో చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది. అక్కడ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. ఇవి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయండి ఇవి. మీరు కూడా తప్పకుండా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఈ వాటర్ ఫాల్స్ని అయితే మా పిల్లలైతే అస్సలు వదలట్లేదండి. ఇక్కడే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేము లోపలికైతే వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్తున్నాము లోపలికైతే వెళ్ళామండి. ఇక్కడ చాలా షాపులు అయితే ఉన్నాయి. చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు, మనకి యూజ్ అయ్యే హ్యాండ్ బ్యాగ్స్ అండ్ మన లెగ్గిన్స్, టాప్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. చిన్న చిన్న కోతి బొమ్మలు, మన చేతి వృత్తుల తయారీ ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయండి. ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ గేమ్స్ రింగ్ గేమ్స్ అండ్ బాల్ గేమ్స్ అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మేమైతే మొత్తం చూసుకుంటూ వెళ్ళిపోయామండి. ఏం తీసుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మాకు పిల్లలు ఒకటి కొంటే ఇంకొకటి కూడా అడుగుతూ ఉంటారు. అందుకని మొత్తం తీసుకోకుండా వెళ్ళిపోయాము. ఇలా ముందుకు వెళ్ళగానే ఇక్కడ మనకి ట్రైన్ డ్రాగన్ కనిపించింది. ఈ ట్రైన్ డ్రాగన్ అయితే మా పిల్లలు ఎక్కేశారండి. ఇద్దరు కూడా ఎక్కి ఇలా రౌండ్స్ వేస్తున్నారు. చూసారు కదా, ఈ విధంగా ట్రైన్ డ్రాగన్ అయితే ఎక్కారు. ఈ ట్రైన్ డ్రాగన్ చూడండి ఎంత స్పీడ్గా అయితే వెళ్తుందో. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఉన్నాయండి. బాగా జెయింట్ వీల్, ఇలా చిన్న చిన్న కార్లు, చిన్న చిన్న పిల్లలు ఎక్కడానికి కార్లు, జెయింట్ వీల్ ఉంది. ఇంకా మనకి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ మేము చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ లైటింగ్ ఎఫెక్ట్ అయితే నైట్ టైం చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ లైటింగ్ ఎఫెక్ట్ అయితే బాగుంది. ఇవన్నీ కూడా మేము అలా అన్నీ చూసుకుంటూ అలా వెళ్తున్నామండి. అలా వెళ్తూ ఉంటే మా పిల్లలు జెయింట్ వీల్ ఎక్కుతాను అంటున్నారండి. అందుకని నేను జెయింట్ వీల్ అయితే కళ్ళు తిరుగుతాయని నేను వద్దని చెప్తున్నాను. వాళ్ళు మాత్రం జెయింట్ వీల్ ఎక్కుతామని ఏడుస్తున్నారు. వద్దని నేను చెప్తూ ఉన్నాను.
అని ఇదండి, ఈ విధంగా మేము ఎగ్జిబిషన్ అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా వెళ్ళి మీ పిల్లలతో తప్పకుండా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. వాటర్ ఫాల్ ఎగ్జిబిషన్ అనేది చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము ఫుడ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ చికెన్ లాలీపాప్స్ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. ఫస్ట్ అయితే మనకి చికెన్ లాలీపాప్స్ అయితే వచ్చేసాయండి. అవి తినేసాము. అవి తిన్న తర్వాత మనకి చికెన్ బిర్యానీ కూడా వచ్చేసింది. అది కూడా తినేసి ఇంటికైతే వచ్చేసామండి. మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళి ఈ విధంగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ఎగ్జిబిషన్కి వెళ్ళి ఏ విధంగా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. ఒకవేళ వెళ్ళకపోతే తప్పకుండా వెళ్ళి మీ పిల్లలతో ఎంజాయ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.